సమావేశం జరుగుతుంది. సమావేశానికి ముఖ్య అతిథిగా ఎస్సీ కమిషన్ చైర్మన్గా నన్ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలియజేసేది ఇటువంటి ముఖ్యంగా జిల్లా స్థాయిలో ముఖ్య కార్యకర్తల సమావేశం ప్రతి జిల్లాలో జరగాలని కోరుతున్నాను. ఎందుకంటే జిల్లాలో యాక్టివిటీ అంటే జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఎస్సీలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. భూ సమస్య ఉంది, భౌతిక దాడి సమస్య ఉంది, ఉద్యోగస్తుల సమస్య ఉంది, మరి రాజకీయాల్లో ఉన్నటువంటి పంచాయతీ ప్రెసిడెంట్ అవని, ఎంపీటీసీ డెప్యూటీస్ అవని, ఎమ్మెల్యేలు అవని, రాజకీయంగా వాడుతున్నటువంటి కొన్ని సమస్యలు అందరూ పంచుకోవాలంటే ఒక వేదిక కావాలి. ఇది చాలా గొప్ప వేదిక. ఈ వేదికలో ఎస్ఏలకు జరుగుతున్నటువంటి నష్టాలు, వాళ్ళ మీద జరుగుతున్న దాడులు, ప్రభుత్వ పరంగా వచ్చే సంక్షేమ పథకాలు వీళ్ళకి ఎంతవరకు అందుతున్నాయి, వీళ్ళ పట్ల ఎస్సీ యాత్రలు అవలంబిస్తున్నటువంటి వివక్షణ కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులని లేదా ఉద్యోగస్తులు వీళ్ళకి సమస్య వచ్చినప్పుడు ఎలా స్పందిస్తున్నారు, ఎన్ని పరిష్కారం అవుతుంది, ఎన్ని కేసులు లేక భూ సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని చర్చించుకోవడానికి ఒక వేదిక కావాలి. ఆ వేదిక ఏర్పాటు చేసినటువంటి మరి ఆంధ్రప్రదేశ్ బహుజన జాయింట్ యాక్షన్ కమిటీని అభినందిస్తున్నాను. సమస్యలు ఉన్నాయి. ఇటీవలే నేను ఎస్సీ కమిషన్ చైర్మన్ అయిన తర్వాత గత ఆగస్టు 24వ తారీఖున 25వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళని కలిసి రాష్ట్రంలో మాకున్న సమస్యలు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో శ్మశానాలు లేవు, ఎస్సీ పల్లెల్లో దీని మీద చర్య తీసుకోవాలి. ఇప్పటికి మా వాళ్ళు చనిపోతుంటే రోడ్ల పక్కన కాళ్ళ